what really brought this word to my heart was what happened yesterday. నిన్న జరిగిన ఒక విషయాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యం నాకు వచ్చింది. David, he came from Kochi to Hyderabad. మరి డేవిడ్ కొచ్చి నుంచి హైదరాబాద్కి వచ్చాడు. His flight was at 9:30. మరి 9:30కి ఆయన యొక్క ఫ్లైట్ విమానము. Because another friend of his was also, going to the airport, so he reached airport early morning 5:30. కాబట్టి ఆయన స్నేహితుడు కూడా ఆయన కూడా విమానం ఎక్కవలసి ఉన్నది కాబట్టి ఆయన తెల్లవారుజామున 5:30కే ఎయిర్పోర్ట్కి వచ్చాడు. He didn't have sleep. ఆయనకి సరిపోయినంత నిద్ర లేదు. And then when the boarding started, మరి బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత he sat in the plane in the seat, ఆ ప్లేన్లో ఆయన సీట్లో కూర్చున్నాడు and slept off. నిద్రపోయాడు. And after about an hour, there was a movement next to him, the person sitting next to him. ఒక గంట తర్వాత ఆయన పక్కన వ్యక్తి ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. So David just got up and thought, maybe I reached Hyderabad. కాబట్టి మరి డేవిడ్కి మెలకు వచ్చి నేనేమైనా హైదరాబాద్ వచ్చేసానేమో అనుకున్నాడు. And even if not in Hyderabad, he expected to be in the air. కాబట్టి ఒక హైదరాబాద్ రాకపోయినా కొంచెం గాల్లో ఉన్నాను అనుకుంటున్నాడు. But he looked out and realized he was in Kochi only. కాబట్టి ఆయన కళ్ళు తెరిచి చూసినాడు. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన ఇంకా కొచ్చిలోనే ఉన్నాడు. See, one important lesson to be learned. ఒక ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకోవాల్సి ఉంది. Just because you sat in the flight doesn't mean you reached your destination. కాబట్టి ఏదో విమానం ఎక్కావు కాబట్టి నీ గమ్యాన్ని నువ్వు చేరుకున్నావని కాదు. And then he came to know that there was some technical problem with the flight. కాబట్టి మరి విమానానికి ఏదో ఒక సాంకేతికమైనటువంటి సమస్య వచ్చిందని తర్వాత తెలిసింది. So he had to deboard. ఆ తర్వాత మన విమానం దిగాల్సి వచ్చింది. Got into another flight. ఇంకొక విమానంలోకి ఎక్కాల్సి ఉంది. And reached Hyderabad. అప్పుడు హైదరాబాద్ చేరుకున్నాడు. Though late, ఆలస్యం అయినా కూడా he still reached Hyderabad. కానీ హైదరాబాద్ అయితే చేరుకున్నాడు. But important thing is the flight in which he slept went nowhere. కాబట్టి ముఖ్యమైన విషయం అంటే ఏ విమానంలో అయితే ఆయన నిద్రపోయాడో అది ఎక్కడికి వెళ్ళలేదు. ఆ విమానం He had to change the flight. ఆ విమానాన్ని ఆయన మార్చుకోవాల్సి వచ్చింది. What Christian word you will use to explain this? దీన్ని ఒకరు వివరించాల్సి వస్తే మన క్రైస్తవ పరిభాషలో ఏ పదం వాడతాము, ఏ విధంగా వివరణ ఇవ్వగలుగుతాము? Or what Christian word would explain what happened? ఇక్కడ జరిగిన దాని గురించి మనం దాని వివరణ ఇవ్వాలనుకుంటే మరి క్రైస్తవ పరిభాషలో ఏ పదం మనం వాడతాం? What happened? ఏం జరిగింది? Changing of flight means what? విమానము మార్చుకోవడం అంటే ఏం చెప్పగలుగుతాం? It's called repentance. దాన్ని మారు మనసు అంటారు. Change your thinking. నీ ఆలోచనను నువ్వు మార్చుకో అన్నది. If your present thinking is taking you nowhere, నీవు ప్రస్తుతం ఆలోచించే విధానం నిన్ను ఎక్కడికి కూడా తీసుకుని వెళ్ళలేకపోతే what do you need to do? నీవు చేయాల్సిన పని ఏంటి? Change your thinking. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకో. That is what is called as repentance. దాన్నే మారు మనసు అంటారు. It's so very important in our lives. మన యొక్క జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. Because I have seen people wonderful praying, coming to the church, giving, doing all that is needed, but still stuck where they are. కాబట్టి నేను కొంతమందిని ఆ విధంగా చూస్తానంటే మంచి అద్భుతమైన వారు, ఆలయానికి వచ్చేవారు, ప్రార్థించేవారు, ఇచ్చేవారు అన్నీ ఉన్నాయి, కానీ వారు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయారు. We need progress in our lives. మన జీవితాల్లో మన ఆ విధంగా ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళేవారముగా ఉండాలి. Sometimes we get into kind of a stupor. మరి కొన్నిసార్లు or sleep. ఒక విధంగా మనం అంటే ఆ విధంగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. And we expect that we have reached somewhere, but then we realize that we have reached nowhere. అప్పుడు అనుకుంటాం నిద్రావస్థలో ఉండి మనం ఒక గమ్యాన్ని చేరుకున్నాం అనుకుంటాం, కానీ తర్వాత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము అని. There are times we need to be awakened. కొన్నిసార్లు ఆ విధంగా మనకి నిద్ర లేపాల్సి ఉంటుంది. One of the reason I am speaking this message, మరి ఈ మాట నేను ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే is because
in my heart, deep down, I felt many of us need to move forward in our lives. కాబట్టి నాకు హృదయంలో నేను బలంగా నమ్మే మాట ఏంటంటే మనలో చాలా మంది కూడా మనం ముందుకి వెళ్ళాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. If imagine David had to say, I have got into this flight and I am not going to get down, I am going to sit here till it takes me to Hyderabad. కాబట్టి ఒకవేళ డేవిడ్ ఈ విధంగా అనుకున్నాను అనుకోండి, నేను ఈ విమానం ఎక్కాను కాబట్టి ఇందులోనే కూర్చుంటాను, ఇది హైదరాబాద్ వెళ్ళేందుకు ఇక్కడే ఉంటాను అనుకున్నాను అనుకోండి, I don't know what would have happened. మరి ఏం జరిగేదో నాకైతే తెలియదు. But definitely he wouldn't have reached yesterday. కానీ మొత్తానికి నిన్నైతే హైదరాబాద్ వచ్చేవాడు కాదు. See, we need to change our thinking in many areas of our life. కాబట్టి చాలా విషయాల్లో మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవలసి ఉన్నది. Whether it is family, మీ కుటుంబ విషయం కావచ్చు, finance, ఆర్థిక విషయాలు కావచ్చు, health, ఆరోగ్య విషయాలు కావచ్చు, it could be anything and everything. అది ఏదైనా కావచ్చు, మరి ప్రతిదీ కూడా కావచ్చు. If you are stuck, you need to move forward by changing your thinking. ఆ విధంగా నువ్వు ఒక ఆగిపోయి ఉన్నట్లయితే నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని నువ్వు ముందుకు వెళ్ళవలసి ఉన్నది. You know what I realized? నేను గ్రహించిన విషయం ఏంటంటే, For God, దేవునికి your changing of thinking is more important than the miracle that you need, or healing that you need, or deliverance, or a breakthrough that you need. కాబట్టి నీ జీవితంలో ఒక అద్భుతం కానీ లేకపోతే ఒక ఆశీర్వాదం కానీ ఒక ఇవన్నీ కన్నా ముఖ్యంగా ఏంటంటే మరి దేవుడికి నీ మనసు అనేది మారడం అనేది ముఖ్యం. That is why he was angry with cities like Capernaum or Bethesda. కాబట్టి బెతెస్దా, కపెర్నౌం లాంటి ప్రాంతాల విషయంలో కూడా అందువల్ల దేవుడు చాలా కోపంగా ఉంటాడు. Many mighty miracles were performed in those places. ఆ స్థలాల్లో అనేకమైన అద్భుతాలు జరిగాయని చెప్తాడు. But he was angry with them. కానీ అయినా కూడా వారి విషయానికి కోపంగా ఉన్నాడు. And he says, అని చెప్పిన మాట ఏంటి అంటే, if the miracles that were performed in you were performed in places like Sodom and Gomorrah, కాబట్టి నీ ఏ అద్భుతాలు అయితే మీ మధ్యన జరిగాయో ఇదే అద్భుతాలు సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతాల్లో జరిగి ఉన్నట్లయితే they would have repented long back. వారు ఇంతకు ముందే వారు మనసు మార్చుకునేవారు. You see, he was looking for repentance rather than the comfort of the people. కాబట్టి ప్రజల యొక్క సౌకర్యం కన్నా ముఖ్యముగా ఆయన ప్రజల్లో వచ్చే ఆ యొక్క మనసు మారే విషయాన్ని చూస్తున్నాడు. Do you know why people of Nineveh are really great? మీకు ఎందుకు నినెవె ప్రజలు ఎందుకు గొప్పవారో మీకు తెలుసా? They repented at the message of Jonah. మరి యోనా చేసినటువంటి సందేశాన్ని వారు విని వారు మారు మనసు పొందారు. Why people of Capernaum and Bethesda are condemned? కాబట్టి మరి ఎందుకు కపెర్నౌము బెతెస్దా వారి విషయంలో ఆ తీర్పు వారి మీదకి వచ్చింది? Because even though mighty works were done in them, they refused to repent. కాబట్టి అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగినా కూడా వారు మారు మనసు పొందడానికి వారు తృణీకరించారు. In the book of Hosea chapter 5 verse 15, మరి హోషేయ 5:15 లో మనం చూస్తే is a very interesting scripture. అది చాలా ఆసక్తికరమైనటువంటి వచనంగా మనం చూస్తూ ఉన్నాం. When I read that for the first time, మొట్టమొదటిసారిగా నేను దాన్ని చదివినప్పుడు it came to me like a like a shock. అదొక షాక్ లాగా నాకు అనిపించింది ఈ వాక్యము. Can God do even this? ఈ విధంగా దేవుడు చేస్తాడా అనిపించింది నాకు. I will return again to my place till they acknowledge their offense. Then they will seek my face. In their affliction they will earnestly seek me. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు. You know, in Message Bible this is what it reads. ఈ మెసేజ్ బైబిల్లో ఈ విధంగా రాయబడింది ఈ మాట. Then I will go back to where I came from until they come to their senses. కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను వీరికి బుద్ధి వచ్చేంత వరకు అంటాడు. These people were in trouble. కాబట్టి వీరు ఒక సమస్యలో ఉన్నారు. Afflicted. అనగా ఒక దురవస్థ వారికి వచ్చింది. Probably they were crying unto God. మరి కాబట్టి వారు దేవుడికి నేను అనుకుంటాను వారికి మొరపెడుతూ ఉండిండొచ్చు. God wanted to help them. దేవుడు వారికి సహాయం చేయాలి అనుకున్నాడు. But God says, I will stay back from helping them. వారికి సహాయం చేయకుండా నేను ఆగి ఉంటాను అన్నాడు దేవుడు. Why? ఎందుకు ఆగి ఉంటాను? Because they have not
come to their senses. కాబట్టి ఎందుకంటే వారికి ఆ గ్రహింపులోనికి లేక ఆ యొక్క బుద్ధిలోనికి వారు ఇంకా రాలేదు కాబట్టి. This is a strong word. ఇది చాలా బలమైనటువంటి మాటగా మనకు కనబడుతుంది, తీవ్రమైన మాట ఇది. Everyone talks about God sees the tears of the people. కాబట్టి ప్రతి ఒక్కరు అంటారు దేవుడు మీ కన్నీటిని చూస్తాడు అని చెప్పి. No doubt God sees the tears. దాంట్లో ఏ సందేహము లేదండి, దేవుడు మీ కన్నీటిని చూస్తాడు. But are your tears going to move God? కానీ నీ కన్నీటిని బట్టి దేవుడు కదులుతాడా? If anyone thinks that your tears can move God, you're mistaken. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా నేను ఏడిస్తే దేవుడు కదులుతాడు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. It is not your tears. నీ కన్నీరు కాదు దేవుడిని కదిలించేది. Your faith moves God. నీ విశ్వాసం దేవుడు కదిలిస్తుంది. And your repentance, that means your readiness to change your thinking, moves God. నీ మారు మనసు అనగా నువ్వు మనసు మార్చుకోవడానికి ఆలోచన మనం సిద్ధంగా ఉన్నావే, అది దేవుని కదిలిస్తూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, this scripture taught me a very important lesson. మరి ఈ యొక్క వాక్యం అనేది నాకు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పించింది. In spite of praying and doing everything right, కాబట్టి బాగా ప్రార్థన చేసి సమస్తాన్ని కూడా ఒక పద్ధతిలో నువ్వు చేసుకుంటూ ఉన్నా కూడా, if I am not seeing the supernatural help of God, కాబట్టి ఒక అసాధారణమైన దేవుని యొక్క సహాయం నాకు రాకపోవడం అనేది నేను చూస్తూ ఉన్నప్పుడు, then the problem is with my thinking. అప్పుడు సమస్య ఎక్కడ ఉందంటే నేను ఆలోచించే ఆలోచన విధానంలోనే ఉన్నది అని అర్థం. God is holding back till I come to my senses. కాబట్టి దేవుడే ఆ విధంగా ఆగి ఉంటున్నాడు, ఆపి ఉంచున్నాడు, తిరిగి నాకు ఆ కావాల్సిన గ్రహింపు ఆ బుద్ధి వచ్చేంత వరకు. These people, that is during this time of Hosea, the people of Israel were not even acknowledging that they are wrong. కాబట్టి ఇక్కడ మరి హోసేయాలో మనకు కావాల్సిన ప్రజలు వారు తప్పు చేసినటువంటి భావన కూడా వారికి లేదు. And God says, కానీ దేవుడు వారితో అంటున్నాడు, in their affliction they may turn to me. కాబట్టి ఆ విధంగా వారికి ఒక దురవస్థ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నా వైపు తిరుగుతారేమో వారు. When we turn to God, first thing we will see is we are not worthy. కాబట్టి ఆ విధంగా దేవుని వైపు మనం తిరిగినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం గ్రహిస్తాము అంటే మనం ఒక అర్హత లేని వారము అని గ్రహిస్తాం. I have seen people who claim that they deserve to receive from God. కాబట్టి కొంతమంది ఏ విధంగా అంటారంటే నాకు దేవుడి నుంచి పొందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్తారు. But as long as you are thinking that you deserve to receive from God, you will receive nothing from God. కాబట్టి దేవుడి నుంచి పొందుకోవడానికి కావాల్సిన అర్హతలన్నీ నాకు ఉన్నాయని నువ్వు అనుకున్నావైతే అప్పుడు నీకు దేవుడి నుంచి ఏమీ పొందుకోలేవు. See, book of Romans and book of Hebrews is all about that. కాబట్టి మరి రోమా గాని హెబ్రీ మనం చదివినప్పుడు అవన్నీ కూడా ఈ విషయానికి సంబంధించే ఉంటాయి. Or the whole New Testament is about that. మరి కొత్త నిబంధన అంతా కూడా దీని గురించి రాయబడింది. If you think that you are worthy of receiving anything from God, you're mistaken. కాబట్టి ఎప్పుడైతే నీవు అనుకుంటావో దేవుడి నుంచి ఒక మేలు పొందడానికి నాకు ఉన్నది, అర్హత ఉన్నది అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు. He who knew no sin became a sin for us, that we might become righteousness of God in Christ Jesus. కాబట్టి పాపం లేనివాడు ఆయన పాపముగా చేయబడే కారణం అంటే మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడం కోసం. See, he is trying to change their thinking. ఎందుకంటే ఆయన ఆ విధంగా చెప్పి వారి యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉన్నాడు. In my life I have seen this. ఇది నా జీవితం నేను చూశాను. Every time I have changed my thinking and brought it in line with God's word, there was always a breakthrough. కాబట్టి ప్రతిసారి కూడా నేను నా ఆలోచన విధానాన్ని వాక్యానికి అనుగుణంగా మార్చుకున్నప్పుడు అప్పుడు నా జీవితంలో నేను ఒక బ్రేక్ త్రూ చూశాను. You know what happens many times? చాలాసార్లు మనకి ఏం జరుగుతుందంటే we get stuck in our thinking. మన యొక్క ఆలోచనలోనే మనం ఆ విధంగా మనం ఆగిపోయి ఉంటాం. I remember one of my very good friends. నాకున్నటువంటి మంచి స్నేహితుడు, ఒక స్నేహితుడు ఉన్నాడు. He would always insist that we must kneel down while praying. కాబట్టి ఆయన ఎప్పుడు అంటే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేయాలంటాడు. It's good to kneel down before God. కాబట్టి దేవుని ఎదుట మోకాళ్ళు ఉండడం మంచిదే. And one day I saw the word. ఒక రోజు నేను ఈ విధంగా ఒక వాక్యాన్ని చూశాను. Jesus teaching his disciples to pray. మరి యేసు ప్రభువు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. And he says, ఆయన చెప్పిన మాట ఏంటంటే say this or pray like this. లేకపోతే ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి అంటాడు. Our Father in heaven. మరి పరలోకమందున మా తండ్రి అని. The first question that rose in my mind, మొట్టమొదటి ప్రశ్న నా మనసుకి ఏమొచ్చిందంటే, that am I supposed to kneel down before my Father? కాబట్టి నా తండ్రి ఎదుట నేను మోకాళ్ళ మీద ఉండాల్సిన అవసరం ఉందా అని. Bible is teaching us to pray like son speaks to father. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఒక కుమారుడు తన తండ్రితో ఎలా మాట్లాడతాడో ఆ విధంగా మనం మాట్లాడి ప్రార్థన చేయాలని నేర్పిస్తుంది. We need to kneel down before God when we are asking
or we are surrendering ourselves before Him. కాబట్టి దేనికి మనం అప్పగించుకుని ఆ సందర్భంలో మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయొచ్చు. When we begin to see His awesomeness, we kneel down before Him. ఆయన యొక్క మహత్యాన్ని మనం చూసినప్పుడు కూడా మనం మోకాళ్ళ మీద ఉంటాము. But when we pray, కానీ ప్రార్థన చేసినప్పుడు we can simply go as if we are going to our Father. ఒక తండ్రి దగ్గరికి ఎలా వెళ్తామో ఆ విధంగా మనము దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. See, that changed my prayer life. అది నా యొక్క ప్రార్థన జీవితాన్ని మార్చేసింది. It's not about pleading before God. అనగా దేవుని ఎదుట ఏదో గోజాటం అని కాదు. It's about going to Him in that relationship. దేవుడితో మనకుండే సంబంధాన్ని బట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళడం. See, I had to change my thinking. ఇక్కడ నా ఆలోచన నేను మార్చుకోవాల్సి వచ్చింది. Another thing. ఇంకొక విషయం చెప్తాను మీకు. I used to teach very often about intercession. కాబట్టి నేను కూడా అంటే విజ్ఞాపన ప్రార్థన గురించి ఎప్పుడు చెప్పేవాడిని, ప్రసంగాలు చేసేవాడిని. Intercession, I would say, is standing between man and God and pleading with God to have mercy on man. కాబట్టి దేవుడికి మానవుడికి మధ్యలో నిలబడి మరి దేవునితో మొరపెట్టడము, ఇదిగో ఈ వ్యక్తి మీద నీవు కనికరం చూపు అని. Many people still pray that. చాలా మంది ఈ విధంగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. But one day I saw 1 Timothy 2nd chapter verse 5. మరి ఒక రోజున 1 తిమోతి 1వ అధ్యాయం నేను చూశాను. For there is one God and one mediator between God and men, man Christ Jesus. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుడికి మానవుడికి మధ్యలో మధ్యవర్తి ఒక్కడే, ఆయన మానవుడైనటువంటి యేసుక్రీస్తు మాట రాయబడింది. See, there can be no other mediator between man and God. కాబట్టి దేవుడికి మానవులకి మధ్యలో యేసు ప్రభు తప్ప ఇంకొక మధ్యవర్తి లేడు. So when I am trying to mediate between man and God, I'm doing something beyond my pay grade or capacity, or I'm not given that task. కాబట్టి మానవులకి దేవుడికి మధ్యలో ఒక మధ్యవర్తిగా నేను మారి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నానంటే ఆ సామర్థ్యం నాకు లేదు, ఆ పని కూడా ఎవరు నాకు అప్పగించలేదు. It's not for me to do that. అది నా పని కాదు. Jesus alone has the authority to do that. యేసు ప్రభువుకు మాత్రమే అధికారం ఉన్నది. This changed my thinking. ఇది నా ఆలోచన విధానాన్ని మార్చింది. This changed my prayer. ఇది నా ప్రార్థనను మార్చింది. This changed my life. ఇది నా జీవితాన్ని కూడా మార్చింది. We began to see one very important thing in our life. మాకే జీవితంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము గమనించాము. ఆ తర్వాత especially about finance. ఆర్థిక విషయాలు గమనించాము మేము ఒకటి. We are not meant to work for earning. కాబట్టి అంటే సంపాదించడం కోసం మనం పని చేయాల్సిన అవసరం లేదు అని మేము గ్రహించాం. Because God is our provider. ఎందుకంటే దేవుడు మాకు కావాల్సిన సమకూర్చేవాడు. Doesn't mean we should not be working. అనగా మనం పని చేయకూడదు అని కాదు. Bible says every man must stay busy doing what is assigned to him. ఆయనకి ఏదైతే పని అప్పగించారో ఆ వ్యక్తి ఆ పని చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ పనిలో ఉండాలని చెప్పి వాక్యం రాయబడింది. Bible talks about hard work. మరి కష్టపడి మనం పని చేయాలని కూడా వాక్యం చెప్తుంది మనకి. Bible tells that we should not be lazy. మరి సోమరిగా మనం ఉండకూడదని కూడా వాక్యం చెప్తుంది మనకి. So we began to work for the kingdom rather than for money. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని రాజ్యం కోసమే పని చేయడం ప్రారంభించాము, డబ్బు కోసం కాదు. See, we changed our thinking. ఎందుకంటే మేము ఆలోచన ఇక్కడ మార్చుకున్నాం ఆలోచనని. That changed our actions. అది మా యొక్క క్రియలను మార్చేసింది. And that changed our finances. ఆ తర్వాత అది మా ఆర్థిక స్థితిని కూడా మార్చేసింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, many times we are stuck and we are not aware why we are stuck. కాబట్టి చాలాసార్లు ఆ విధంగా ఆగిపోయి ఉన్నాము. అసలు ఎందుకు అలా ఆగిపోయామో కూడా మనకే తెలీదు. And for that we need to come to our senses. అది తెలియాలంటే ఆ గ్రహింపులోనికి ఆ బుద్ధి మనకి రావాలి. In Hosea we saw, మరి హోసేయాలో ఆ మాట మనం చూసాం. God says, I will take my hands off, or I will not help them. కాబట్టి దేవుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, వారికి నేను సహాయం చేయను till they come to their senses. వారికి ఆ గ్రహింపు వచ్చేంత వరకు. So God is working to bring them to their senses. అనగా దేవుడు కూడా అంటే వారు ఆ గ్రహింపులోనికి వచ్చే విధంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. But to change their thinking after coming to senses is up to them. కాబట్టి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు, కానీ వారికి ఆ గ్రహింపు వచ్చిన తర్వాత వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అనేది పూర్తిగా వారి చేతుల్లో ఉంది. Remember prodigal son? మరి తప్పైన కుమారుడు కథ మీకు తెలుసు కదా. With what kind of thinking he went out of his father's house? మరి ఎటువంటి ఆలోచన విధానంతో తన తండ్రి నుంచి ఇంటి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. Looking at him, ఆయన చూసినప్పుడు I don't think he went out of his father's house with the thought that I just want to go waste my money and become poor. కాబట్టి మా ఇంటికి నుంచి వెళ్ళిపోతాను, డబ్బులంతా వృధా చేస్తాను, పేదోడిని అయిపోతాను, ఇటువంటి ఆలోచనతో ఆయన వెళ్ళాడని నేను అనుకోవడం లేదు. I think he went with the
thought that I will take what is mine, I will go invest, I'll probably make more money than my father's and spend the money. కాబట్టి నాకు రావాల్సిన వాటా తీసుకుంటాను, వాటితో వ్యాపారం చేస్తాను, మరి మా నాన్నకన్నా ఎక్కువగా నేను సంపాదిస్తానని చెప్పి అటువంటి ఆలోచనతో ఆయన వెళ్ళి ఉండొచ్చు. Probably. అలా వెళ్ళి ఉండొచ్చు. But he went there. కానీ వెళ్ళాడు అక్కడికి. And that thinking did not help him. కానీ ఆయన ఆలోచన విధానం ఆయనకి అది ఇక్కడ ఆ పని చేయలేదు. He went down. ఆయన క్రిందికి వెళ్ళిపోయాడు. And what level he went down? ఎంతవరకు క్రిందికి దిగజారిపోయాడు? He was eating the food that was given to pigs. కాబట్టి పందులకు ఏదైతే ఆహారాన్ని పెడతారో ఆహారం తినేంత స్థాయికి ఆయన దిగజారిపోయాడు. But then there came a moment of transformation. కానీ ఒక క్షణం వచ్చింది, ఒక సమయం వచ్చింది ఆయన జీవితంలో మార్పు కలిగించేది. Bible in the book of Luke chapter 15 verse 17 explains that moment. లూకా 15:17లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. But when he came to himself, అతనికి బుద్ధి వచ్చినప్పుడు, he came to himself. అనగా ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు, See, that was the point of transformation. అక్కడ అదే ఆయన జీవితంలో ఒక మార్పుకి పునాది లాంటిది. What brought that point of transformation? ఆ యొక్క మార్పు దేని వల్ల వచ్చింది? There was no help from his father. తన తండ్రి నుంచి ఆయనకి ఎటువంటి సహాయం అందలేదు. Always remember this, my brothers and ఎప్పుడు కూడా sisters. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి సహోదరి సహోదరులారా. A shepherd goes after the sheep. మరి కాపరి ఎప్పుడు కూడా గొర్రెల వెంట వెళ్తాడు. But father waits. కానీ తండ్రి ఎదురు చూస్తాడు. Father waited for the son to come to his senses. కాబట్టి తండ్రి ఎదురు చూస్తాడు తన కుమారుడికి బుద్ధి వచ్చేంత వరకు. Our Lord is not just our shepherd, our father in heaven. He waits till we come to our senses. కాబట్టి మన దేవుడు కేవలం ఒక మంచి కాపరి మాత్రమే కాదు, కానీ ఆయన పరలోకమందున తండ్రిగా ఉన్నాడు. మన గ్రహింపు వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తాడు. This son began to think. అప్పుడు ఈ కుమారుడు గ్రహింపు వచ్చిన తర్వాత ఆలోచించడం ప్రారంభించాడు. My father's servants are better off than me. నాకన్నా మా తండ్రి ఇంట్లో ఉండే పని వాళ్ళు చాలా బాగున్నారు. See, that is coming to senses. అంటే ఆ గ్రహింపుకు రావడం అంటే అదే అర్థము. That means I have done something wrong. అనగా నేను ఇక్కడ ఏదో ఒక పొరపాటు నేను చేశాను. People who work for my father are better than me. నా తండ్రి కోసం పనిచేసే పనివారు నాకన్నా బాగున్నారు. That means I have wasted all that I have taken. కాబట్టి నేను తీసుకున్నంతా కూడా వృధా చేశానని ఒప్పుకుంటున్నాడు. But the story does not end there. అక్కడికి ఆ కథ ఆగిపోదండి. This is coming to senses. ఇదే మరి ఆ గ్రహింపులోనికి రావడం అంటే. I have done a mistake is coming to senses. ఇదిగో నేను ఒక పొరపాటు చేశాను అనుకోవడమే నీకు బుద్ధి రావడం అంటే. Or my thinking is wrong, realizing that is coming to senses. కాబట్టి ఇదిగో నేను ఆలోచించిన విధానం సరిగా లేదు అనేటువంటి ఆలోచన నీకు రావడమే ఆ గ్రహింపులోకి రావడం అంటే. But after that he repented. ఆ తర్వాత ఆయన ఆ విధంగా మారు మనసు పొందాడు. He changed his thinking. తన ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాడు. The person who was thinking of taking what is his and going away now began to think of going back. కాబట్టి తనకు కావాల్సింది తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి ఆలోచించిన విధానం వ్యక్తి ఇప్పుడు ఆలోచన మార్చుకొని తిరిగి నేను వెనక్కి వెళ్తాను తండ్రి దగ్గరికి అంటున్నాడు. See, that transformed his life. అది ఆయన జీవితాన్ని మార్చిందిగా చూస్తున్నాం. Because ఎందుకంటే coming to senses is only one part of repentance. కాబట్టి మారు మనసులో ఈ విధంగా ఆ గ్రహింపులోనికి బుద్ధిలోనికి నువ్వు రావడం అనేది ఒక భాగము మాత్రమే. Or let me put it another way. అయితే ఇంకొక విధంగా దీన్ని మార్చి చెప్తాను. Coming to senses is just one part of the solution. కాబట్టి నీ సమస్యకు ఉండే పరిష్కారానికి నీకు ఆ గ్రహింపులోనికి బుద్ధిలోనికి రావడం అనేది కేవలం ఒక భాగము మాత్రమే. But then humbling yourself to change your thinking is another important part. కాబట్టి నీ యొక్క మనసుని ఆలోచనని మార్చుకునే విధంగా నేను తగ్గించుకోవడం అనేది ఉంది, అది రెండవ అంశముగా ఉంది. This man, this prodigal son did that and was received by father as a son and not as a servant. ఈ వ్యక్తి అది చేశాడు కాబట్టి ఆ తండ్రి ఆయన కుమారుడిగా తీసుకున్నాడు, ఒక సేవకుడిలాగా ఆయన తీసుకోలేదు. Do you know why King David is really great? మీకు ఎందుకో తెలుసా మరి దావీదు గొప్పవాడు అని ఎందుకు పిలువబడుతున్నాడో? David committed sin. మరి దావీదు మరి పాపం చేశాడు. He committed adultery with Bathsheba and got her husband murdered. కాబట్టి బెత్షెబాతో కలిసి వ్యభిచారం లేదా పాపం చేశాడు, ఆమె యొక్క భర్తను కూడా ఆయన చంపించేశాడు. And then kind of he put a makeup and was sitting on the throne as if nothing happened. కాబట్టి మంచిగా ఒక సింహాసనం మీద కూర్చొని అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా ముఖం పెట్టి కూర్చున్నాడు. But thank God for Nathan the prophet. కానీ నాతాను దేవుని ప్రవక్తను బట్టి వందనాలు. Nathan the prophet comes. అప్పుడు నాతాన్ ప్రవక్త వస్తాడు.
and tells you are a sinner. నువ్వు ఒక పాపివే అని చెప్తాడు. In other words, ఇంకొక మాటలు ఏంటంటే he was shaking David and bringing him to his senses. కాబట్టి అక్కడ దావీదుకి ఆయన యొక్క గ్రహింపులోనికి ఆ బుద్ధి వచ్చే విధంగా దావీదుని ఆయన అక్కడ కదిలిస్తూ ఉన్నాడు. But David is great because he humbled himself and responded to that. కాబట్టి దావీదు ఎందుకు ఇక్కడ గొప్పవాడు అంటే వెంటనే ఆయన తనను తగ్గించుకున్నాడు. ఆయన ఏ విధంగా స్పందించాలో దానికి ఆ విధంగా స్పందించాడు. He didn't give any excuse. ఎటువంటి కుంటి సాకులు ఆయన చెప్పలేదు. It's not my problem. Bathsheba was taking bath over there. Who told her to do that? కాబట్టి ఇది నా సమస్య కాదు. ఆమె అక్కడ బయట స్నానం చేస్తుంది, ఆమెను బయట స్నానం చేయమని ఎవరు చెప్పారు? He didn't say that. అటువంటి మాటలేమి కూడా ఆయన వాడలేదు. In verse 13 he simply says, 2 Samuel 12:13, I have sinned against God. That's all. కాబట్టి దేవుని ఎదుట నేను పాపం చేశానని చెప్తాడు 2 సమూయేలు 12వ అధ్యాయంలో. He humbled himself. ఆయన తనను తగ్గించుకున్నాడు. That really, God says, I have forgiven you. అక్కడ దాన్ని బట్టి దేవుడు వెంటనే నేను క్షమిస్తానని చెప్తాడు. Now this is an important thing in our lives, my brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన యొక్క జీవితాల్లో. If we do not come to our senses and change our thinking, we will remain stuck where we are. కాబట్టి మనం బుద్ధి తెచ్చుకొని మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోలేకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాం. I have seen many people. అటువంటి వారిని నేను చాలా మందిని చూశాను. Wonderful praying people. అద్భుతమైన వారు, ప్రేమ మరి బాగా ప్రార్థన కలిగిన వారు. But they are not ready to change their thinking. కానీ వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి వారు సిద్ధంగా లేరు. Some of them say, I will be like this only. కొంతమంది అంటారు నేను ఇట్లనే ఉంటానని చెప్తారు. Then you will remain like that only. నువ్వు అట్లనే ఉంటావు అలా అనుకుంటే. But if you are ready to humble yourself. కానీ నిన్ను తగ్గించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే. See, that's why Bible tells, humble yourself under the mighty hand of God and he will lift you up in due time. కాబట్టి ఆయన బలిష్టమైన చేతికి నువ్వు తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడని చెప్పి వాక్యం చెప్తుంది మనకి. Now imagine this prodigal son had to think. కాబట్టి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఒకవేళ ఆయన ఆలోచన విధానం ఒకసారి చూడండి మీరు. My father may reject me. నా తండ్రి నన్ను తృణీకరిస్తాడేమో. My father may simply blame me or put me in a jail or whatever. కాబట్టి నా తండ్రి నా మీద అంటే నేను తప్పు చేశానని చెప్తాడేమో, లేకపోతే నన్ను జైల్లో వేస్తాడేమో. He was ready to take that risk. ఆ విధంగా అవడానికి అయినా కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు దానికి. But his father was a kind hearted man. కానీ ఆయన తండ్రి మంచి దయగల మంచి మనసు గల వ్యక్తి. Our father is in heaven is far more kind hearted than anybody else in the world. కాబట్టి లోకంలో అందరికన్నా కూడా మన పరలోకమైన తండ్రి ఇంకా ఎక్కువ దయగలవాడిగా ఉన్నాడు. Your repentance draws him out to help you beyond you can ever imagine. కాబట్టి నీ మనసు ఆ విధంగా మార్చుకున్నప్పుడు ఆ తండ్రి బయటికి వస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన నీకు సహాయం చేస్తాడు. Do you know the level to which God wants to help you and bless you? నీకు తెలుసా ఏ స్థాయి వరకు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలనుకుంటున్నాడో? Remember Ephesians 3:20. మరి ఎఫెసీ 3:20 మీకు జ్ఞాపకం ఉంచుకోండి. Thanks be to God who is able to do exceedingly abundantly above all that you can think or pray by the power that is working in you. కాబట్టి మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుని కృపను బట్టి అని చెప్తాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what that means is God is ready to do in your life beyond you can ever imagine. నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగా నీ జీవితంలో దేవుడు పని చేయడానికి కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. But what is holding him back? కానీ ఆ పని చేయకుండా ఏది ఆపి ఉంచింది ఆయన్ని? Your thinking. నీ ఆలోచన విధానం. You have prayed. నువ్వు ప్రార్థన చేసావు, You have given. నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చావు, You have done everything. నీవు చేయాల్సినంతా నువ్వు చేసావు. We need to come out of our stubborn thinking. కాబట్టి అటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి మనసు ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి. I was remembering one particular girl. ఒక అమ్మాయి నాకు జ్ఞాపకం ఉంది. 40 years. 40 సంవత్సరాల వయసు, Not married. పెళ్లి కాలేదు. The reason? ఎందుకు కాలేదు? She wants a boy from that particular country with one particular qualification, with one particular income and whatever. She's still stuck there. కాబట్టి ఆ అమ్మాయికి ఆ దేశం నుండి మరి ఒక దేశం నుండి లేదా ఒక జీతంతో లేదా ఒక క్వాలిఫికేషన్తో కావాలని ఆ మాటలు పెట్టుకొని కూర్చుందామె. And called me and asked me, I've been praying, why am I not still married? కాబట్టి నేను ప్రార్థన చేశాను, ఎందుకు నాకు ఇంకా పెళ్లి కాలేదని అడుగుతుంది. I said, you're not married because you're stubborn in your thinking. నేను నీ ఆలోచనలో ఆ విధంగా నువ్వు ఉండిపోయావు కాబట్టి నీకు ఇంకా పెళ్లి కాలేదు. Humble yourself under the mighty hand of God. దేవుని బలిష్టమైన చేతికి నిన్ను తగ్గించుకో. I mean, I have another wonderful example. ఇంకొక అద్భుతమైనటువంటి ఉదాహరణ కూడా నాకు ఉంది. This particular girl also had a list
that she was wanting in her would be husband. కాబట్టి తన కాబోయే భర్త ఈ విధంగా ఉండాలని చెప్పి ఒక లిస్టు తయారు చేసుకుని ఒక అమ్మాయి వచ్చింది. And then she was praying with the list. ఆ లిస్టు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంది. I asked her, ఆమెను అడిగాను, what if God does not want to give you one character from this? కాబట్టి వీటిలో నుంచి ఒకటి ఏదైనా దేవుడు అది నీకు ఇవ్వలేదనుకో ఏం చేస్తావు నువ్వు? She said, that's correct. అవును నిజమే కదా అని చెప్పింది. Or if God wants to give you something more than your list, లేకపోతే నీ లిస్ట్ లో ఉన్న వాటికన్నా ఇంకేదైనా దేవుడు ఇంకా మించింది ఏదైనా ఇవ్వాలనుకుంటే మరి దాని సంగతి ఏంటి? that's correct, she అవును said. నిజమే కదా, దేవుడు అలా ఇస్తాడు కదా. So what should I do? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? I said, simply humble yourself before God and tell God, God, your choice, your time. కాబట్టి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్ను తగ్గించుకుని, దేవా నీ ఇష్ట ప్రకారంగా నీ సమయంలో నువ్వు చెయ్యి. Within few months she was married. కొన్ని నెలల్లోనే ఆమె పెళ్లి అయిపోయింది, Happily married. సంతోషంగా ఉంది ఇప్పుడు. See, what really was blocking her was her thinking. ఆమెను ఏ విధంగా ఆపి ఉంచిందంటే ఆమె ఆలోచించే విధానమే ఆమెను ఆపి ఉంచింది. Why people of Israel could not receive Jesus as Christ? మరి ఎందుకు ఇశ్రాయేలు వారు యేసు ప్రభుని క్రీస్తుగా వారు అంగీకరించలేకపోయారు? They had a stubborn thinking that this is how the Christ should be. కాబట్టి క్రీస్తు ఈ విధంగా ఉంటాడని చెప్పి ఒక విధమైన ఆలోచన విధానాన్ని వారు కలిగి ఉన్నారు. Jesus Christ who came was not fitting in their imagination. వారు ఏ విధంగా అయితే ఊహించారో దానికి సరిపోయే విధంగా యేసు ప్రభు వారికి లేరు. They missed him. ఆయన వారు మరి పొందుకోలేకపోయారు. Because they were not ready to change the thinking. ఎందుకంటే వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి వారు సిద్ధంగా లేరు. Many times we are so much stuck thinking I am right and everybody else is wrong. కాబట్టి ప్రతిసారి కూడా నేను సరిగానే ఉన్నాను, నేను రైటే కానీ అందరూ రాంగ్ అనుకుంటుంటాం మనం. And that's why we blame everybody. దాన్ని బట్టి ప్రతి ఒక్కరి మీద మనం నేరాన్ని వేస్తూ ఉంటాము. But that does not change our situation. కానీ అది మన పరిస్థితిని అది మార్చదు. Only you taking up the responsibility, coming to your senses and changing your own thinking will change your situation. కాబట్టి నీవు ఆ బాధ్యత నీ మీద వేసుకొని బుద్ధి తెచ్చుకొని నీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. In 1 Corinthians chapter 15 verse 34 he tells awake. I like that word, awake to righteousness. అక్కడ రాయబడిన మొదటి కొరింథీ 15వ అధ్యాయం రాయబడిన మాట ఏంటి అంటే awake to righteousness. కాబట్టి మరి నీతిలోనికి మీరు నీతిని పొందుకోవడానికి మీరు లేవండి అని చెప్తాడు. See, I was thinking about David's flight. కాబట్టి మరి డేవిడ్ యొక్క ఎక్కిన ఫ్లైట్ గురించి మీతో మాట్లాడాను. He was sleeping in that technically defective flight. కాబట్టి ఏదైతే సాంకేతికంగా లోపం ఉన్నటువంటి ఒక విమానంలో ఆయన కూర్చుని ఉన్నాడు. But when he got up, కానీ ఆయన లేచినప్పుడు మేల్కొన్నప్పుడు he awoke and he had to change the flight. కాబట్టి ఆయన మేల్కొన్నప్పుడు ఆయన విమానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. Imagine if he had to say I will sit in this flight only till it reaches Hyderabad. కాబట్టి హైదరాబాద్ వెళ్ళేందుకు నేను ఇక్కడే కూర్చుంటాను అని అనుంటే that's why many one of us are stuck in our thinking. ఇటువంటి ఆలోచన విధానంతోనే మనలో చాలా మంది అలా ఉండిపోతూ ఉన్నాం. My brothers and sisters, సహోదరులారా, you and me need to move forward in our lives. నీవు నేను మన జీవితంలో ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. In the book of 2 Timothy 2nd chapter, 2వ తిమోతి 2వ అధ్యాయం మనం చూస్తే Bible talks about the vessel of honor and vessel of dishonor. కాబట్టి ఘనతకు సంబంధించిన పాత్రలు ఘనహీనమైన పాత్రలు అని చెప్పి వాక్యం రాయబడింది. Remember, vessel of dishonor is not necessarily to be looked down upon. కాబట్టి మరి ఆ ఘనహీనమైనటువంటి పాత్రలు అంటే అవే తక్కువ మాత్రం కాదు. Some are honored in front of people, some are not honored. కాబట్టి ప్రజలు అయితే కొన్ని ఘనమైనవిగా ఎంచబడ్డాయి, కొన్ని ఘనమైనవిగా ఎంచబడలేదు. See, in a household, మన యొక్క గృహంలో మనం గమనిస్తే there are plates, కొన్ని మనకి పాత్రలు ఉంటాయి, వంట పాత్రలు ఉంటాయి, bowls, మరి ఆ విధంగా బౌల్స్ కొన్ని ఉంటాయి, we eat in that. వాటిలో మనం భోజనం చేస్తాం. There are cooking vessels, అదే విధంగా వండే పాత్రలు ఉంటాయి, we cook in that. వాటిలో మనం వండుతాం వంటలు. There are serving vessels, మరి భోజనాన్ని వడ్డించే పాత్రలు ఉంటాయి, we serve in that. వాటిలో మనం భోజనాన్ని వడ్డిస్తాము. But there is also dustbin. దానితో పాటు ఒక చెత్త పుట్ట కూడా ఉంటుంది. Is dustbin less important than the other vessels? కాబట్టి మిగతా వాటికన్నిటికన్నా పోల్చినప్పుడు ఆ యొక్క చెత్త పుట్ట అనేది తక్కువగా ఉందా విలువ దానికి? If there is no dustbin in the house, the whole house will become a dustbin. కాబట్టి ఒక చెత్త పుట్ట అనేది ఇంట్లో లేకపోతే ఇల్లంతా కూడా చెత్త పుట్టగా మారిపోతుంది. See, that also is important. We don't use a silver vessel, we don't use an
expensive looking dustbin probably. కాబట్టి అది కూడా ముఖ్యమే, అయినా కూడా ఒక ఖరీదైనటువంటి ఇత్తడి లేకపోతే అటువంటి వాటితో తయారు చేయబడినది మనం వాడము. Bible says in the house of God there are vessels like that. కాబట్టి దేవుని యొక్క ఇంట్లో అటువంటి పాత్రలు ఉన్నాయని చెప్తుంది. But you know what is wonderful thing in the house of God? దేవుని యొక్క ఇంటిలో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా మీకు? Verse 21 says, 21వ వచనంలో మనం చూస్తున్నాము, therefore if anyone cleanses himself from the land, let's read 20 and 21. But in a great house there are not only vessels of gold and silver, but also wood and clay, some for honor, some for dishonor. Therefore if anyone cleanses himself of the later, he will be a vessel of honor, sanctified and useful for the master, prepared for every good work. 2 తిమోతి 2వ అధ్యాయం 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు బంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవడెన్ను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. In the house of God, దేవుని యొక్క గృహములో a vessel of dishonor can one day become a vessel of honor. కాబట్టి ఒకరోజు ఆ విధంగా ఘనహీనతకి ఉన్నటువంటి పాత్ర ఒకటి ఒకరోజు ఘనమైన పాత్రగా మార్చబడుతుంది. But he has to cleanse himself, or she has to cleanse herself. లేకపోతే అది జరగాలి అంటే తనను తాను పరిశుద్ధపరచుకోవాలి. In other words, the vessel has to come to their senses. అనగా ఆ పాత్రకి కూడా బుద్ధి రావాలి లేదా గ్రహింపు రావాలి. Further he says, ముందుకి ఇంకా వెళ్తే let's see verse 25 onwards so that we'll save time. In humility correcting those who are in opposition, if God perhaps will grant them repentance so that they may know the truth and that they may come to their senses and escape the snare of the devil, having been taken captive by him to do his will. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని ఉందురేమో అనే మాట చూస్తున్నాం. See, these people may come to their senses is the intention of writing all that. ఇవన్నీ ఎందుకు రాసినంటే వీరు కూడా ఆ యొక్క బుద్ధిలోనికి వస్తారు అనే మాటతో. Why do they need to come to senses? ఎందుకు ఆ విధంగా గ్రహింపులోనికి బుద్ధిలోనికి వారు రావాలి? Because they are entrapped by the devil to do his will. ఎందుకంటే ఆ విధంగా అపవాది వారిని ఉరిలో వేసి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి. And what is the will of the devil for you? కాబట్టి నీ విషయంలో అపవాది కూడా ఆలోచన ఏంటి, చిత్తం ఏంటి? To steal, to kill and to destroy. నిన్ను నాశనం చేయడానికి, నిన్ను చంపడానికి, లేకపోతే నీ దగ్గర నుంచి దొంగతనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. One thing devil does not want is progress in your life. కాబట్టి అపవాదికి నీ ఏ విషయంలో నీకు ఇష్టం లేదంటే నీవు ముందుకు వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. Paul said these words. పౌలు చెప్పిన మాటలు ఇవి. One thing I do. ఒక విషయం నేను చేస్తూ ఉన్నాను. I push what is behind. వెనక ఉన్న వాటిని విడిచిపెడుతున్నాను. And I push forward towards the upward call of God. కాబట్టి దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపు కోసం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. God has called us to move from glory to glory and from victory to victory. విజయంలో నుంచి విజయానికి, మహిమలో నుంచి మహిమలోనికి మనం వెళ్ళాలని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Remember, just because you are sitting in a flight or sitting in a car does not mean you have reached your destination. కాబట్టి ఏదో విమానంలో కూర్చున్నావు కానీ లేదా కార్లో కూర్చున్నందువల్ల నీవు అనుకున్న గమ్యానికి చేరుతావని ఎప్పుడు అనుకోవద్దు. Just because you are sitting in the church does not mean that you have reached your spiritual destination. అదే విధంగా సంఘంలో నువ్వు కూర్చున్నంత మాత్రాన నీ యొక్క ఆత్మీయ గమ్యానికి నువ్వు చేరుకున్నావని కాదు. Ask me. నన్ను అడగండి మీరు. Just because I took admission in the medical college does not mean I became a doctor. ఏదో మెడికల్ కాలేజ్లో నేను అడ్మిషన్ తీసుకున్నంత మాత్రాన నేను డాక్టర్ని అయ్యానని కాదు. I was stuck. నేను కూడా ఆ విధంగా ఆగిపోయాను. I need to change my thinking and move forward. నేను కూడా నా ఆలోచన విధానాన్ని మార్చుకొని ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. In every area of your life. నీ జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా You are called to move forward, my brothers and sisters. సహోదరి సహోదరులు మీరు ముందుకు ఆ విధంగా పిలువబడి ఉన్నాం. I hope you don't get stuck. కాబట్టి నా యొక్క ఆశ ఏంటంటే మీరు ఆ విధంగా ఆగిపోకుండా ఉంటారని. I hope this message may shake you. తప్పకుండా ఈ ప్రసంగం అనేది ఒకసారి నేను కదిలిస్తుందని అనుకుంటున్నాను. If you think it is for you, అది నీకు అని నీకు అనిపిస్తే it's for you. అది నీకే. If you think it's not for you, ఇది నాకు కాదు నువ్వు అనుకుంటే it's still for you. అయినా కూడా అది నీకే. What do you think? Is it for you? ఏమనిపిస్తుంది? అది మీకు అనిపిస్తుందా? If you think it's for me, I want to see your hands. అందరికీ అనిపిస్తుంది ఆ విధంగా? Brother, it may be for you. మీకు అయ్యుండొచ్చు. But it is definitely for me. నాకైతే ఇది ఈ వాక్యం. It may be for you. అది మీకు అయ్యుండొచ్చు. But it is definitely for me. నాకైతే ఖచ్చితంగా అది నాకే. My brothers and sisters. సహోదరి సహోదరులారా.
कभी कभी ना वो रेत में गाड़ी क्या फंस गया तो धक्का मार के निकालना पड़ता. కొన్నిసార్లు వాహనం కూడా ఆ విధంగా ఆ మట్టిలో ఎక్కడ ఇరుక్కుపోయింది అనుకోండి, బురదలో, దాన్ని గట్టిగా నెట్టి ముందుకు తీసుకెళ్ళాలి. కరెక్ట్? అవునా కదా? All of us at times needs a push. కానీ మనలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆ విధంగా నెట్టాలి మనల్ని, మనం పుష్ చేయాలి మనల్ని. But I remember, you know, one particular case. ఒక విషయం నాకు జ్ఞాపకం ఉంది. The patient came with lip chewed up. మరి ఆయనకి ఆ పెదవుల్లో కొద్ది గాయమైన దాంతో వచ్చాడు. గాయం కూడా కాదు, chewed up. కొరుక్కున్నాడు, పెదవి కొరుక్కున్నాడు. And this is the history. అది ఆయనకి ఆ కేస్ హిస్టరీ ఇలా ఉంది. The patient had gone for a dental procedure. మరి ఆయనకి ఆ విధంగా పళ్ళలో ఏదో సమస్య ఉన్నాడు, దానికోసం వెళ్ళాడు. So dentist gave anesthesia. అప్పుడు ఆ డెంటిస్ట్ వారు ఆ అనెస్థేషియా మత్తు మందు ఇచ్చారు. Procedure was over. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత The anesthesia effect was still there. కానీ ఆ మత్తు మాత్రం ఇంకా ఉంది. So the person started chewing the lip. ఆయన ఆ విధంగా పెదవుని కొరుక్కోవడం మొదలు పెట్టాడు. There was no pain. ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి. He was enjoying, maybe he liked chewing gum or I don't know what, but he enjoyed. ఆ విధంగా కొరుక్కున్నప్పుడు ఎందుకు ఆయనకి మంచిగా అనిపించింది, కొరుక్కోవడం మొదలు పెట్టాడు. Chewed his lips. ఆ విధంగా పెదవులను కొరికేశాడు. But then the effect of anesthesia went. ఆ తర్వాత ఆ మత్తు దిగింది కొంచెం. And then started unbearable pain. ఆ తర్వాత భరించలేనటువంటి నొప్పి వచ్చింది ఆయనకి. Many times devil numbs our mind. చాలా సార్లు కూడా అపవాది మన మనసుకి ఆ విధంగా మత్తిస్తాడు, మందమతిలాగా చేస్తాడు. And many times we do things to forget our pain. కాబట్టి చాలా సార్లు ఆ బాధను మర్చిపోవడానికి మనం ఏదో చేస్తుంటాం. You know, I have seen sadly Christians, believers worshipping to forget their pain. కాబట్టి చాలా సార్లు విశ్వాసులు కూడా వాళ్ళు ఆ నొప్పి మర్చిపోవడానికి ఒక ఆరాధనలోకి వెళ్తారు. Remember, worship is not meant for you to forget your pain. నీకేదో బాధ కలిగినప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి కాదండి ఆరాధన అనేది ఉన్నది. You worship because God is worthy. దేవుడు ఆయన ఆరాధనకు అర్హుడు కాబట్టి నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు. Pain is not bad. కాబట్టి నొప్పి అనేది ఏమీ తప్పేమీ కాదు. Pain is not bad. మరి నొప్పి రావడం అనేది అది చెడేమీ కాదు. Pain is not a problem. నొప్పి అనేది ఒక సమస్య కానే కాదు. Pain tells us that there is a problem. మరి నొప్పి అనేది ఒక సమస్య ఉన్నది అని నీకు చెప్తుంది. Do you know why many diabetic people lose their foot? కాబట్టి మీకు తెలుసా ఎంతో మంది డయాబెటిక్ లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు వారి కాలు వారు తీసేయాల్సి వస్తుంది. Because there is no pain there. ఎందుకంటే అక్కడ నొప్పి లేదు కాబట్టి. Their nerves are damaged and they don't feel pain. వారికి నరాలన్నీ కూడా పాడైపోయినాయి కాబట్టి వారికి నొప్పి అంటే ఏంటో తెలియదు. So even if their foot hits something, they are not bothered because it's not paining. కాబట్టి వారి కాలు దేనికైనా తగిలింది అనుకోండి, అప్పుడు వారికి నొప్పి రాదు కాబట్టి వారు పెద్దగా పట్టించుకోరు. So if I pinch my brother, నా సహోదరుని ఆ విధంగా నేను ఇట్లా గిచ్చాను అనుకోండి, what do you think he will do? ఆయన ఏం చేస్తాడు? He'll definitely not hit me back. ఆయన తిరిగి కొట్టడు తెలుసు. But he will definitely draw his hand back, right? కానీ వెంటనే ఆయన చేయి ఇట్లా వెనక్కి తీసుకుంటాడు. Why? ఎందుకు తీసుకుంటాడు? Because of pain. నొప్పిని బట్టి తీసుకుంటాడు. So pain warns us that there is a problem. Stay away. కాబట్టి మరి నొప్పి ఏం చెప్తుందంటే ఒక సమస్య ఉంది, నువ్వు దూరంగా ఉండు. See, if the pain is gone, you will be stuck, you will get damaged and won't even know till it is over, till it is very very bad. కాబట్టి ఒకవేళ ఆ నొప్పి నీకు లేదనుకో, అప్పుడు నువ్వు అక్కడే ఉండిపోతావు, ఇంకా చాలా కఠినంగా నీ పరిస్థితి మారిపోతుంది. Many patients will come to a doctor. చాలా మంది పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తారు, very serious. చాలా సీరియస్ కండిషన్ లో వస్తారు. And they will say, I have never been to a doctor in my life and why should I be so serious? కాబట్టి నేను ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే నాకు రాలేదు, ఎందుకు సడన్ గా ఇంతగా ఇలా మారిపోయానని చెప్పి. The reason you are serious today is because you never went to a doctor before. ఈ రోజు నీకు ఎందుకు ఈ విధంగా నువ్వు అటువంటి కఠిన పరిస్థితిలో ఉన్నావు అంటే ఇంతవరకు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్లే. Because you never examined your health, you assume that you have good health. కాబట్టి ఎప్పుడు కూడా నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు పరిశీలన చేసుకోలేదు, నా ఆరోగ్యం బాగానే ఉందిలే అనుకుంటూ నువ్వు సమయాన్ని గడిపేశావు. I met a person. ఇంకొక వ్యక్తిని నేను కలిశాను. He says, I'm not worried about my diabetes. కాబట్టి ఆయన నేను పెద్దగా ఆ డయాబెటిస్ గురించి పెద్దగా పట్టించుకోను. My sugar is 400. నా షుగర్ 400 ఉంది ఇప్పుడు. But I'm not bothered about it. అయినా నేను పెద్దగా పట్టించుకోనని. I eat everything. నేను ఏదైనా తినేస్తాను. I didn't know what to say. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకి. Because he didn't want to change his thinking. ఎందుకంటే ఆలోచన విధానం మార్చుకోవడానికి ఇష్టం లేదు. He went into coma after some time. ఆ తర్వాత కొంతకాలానికి కోమాలోకి వెళ్ళిపోయాడు. See, you need to realize that there is a problem and find a solution to it from God's word.
కాబట్టి దేవుని వాక్యం ద్వారా నీవు నీ ఆ సమస్యకు ఉన్నటువంటి నీ సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకోవాలి. If you are having a pain in your life, కాబట్టి నీ జీవితంలో నీకు నొప్పి ఉన్నట్లయితే, it could be physical, mental, emotional, financial. If there is a pain in your life, you must know that there is a problem and you need to come to your senses. కాబట్టి నీకు శరీర విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా నీకు ఒకవేళ నొప్పి ఉన్నట్లయితే నీవు వెంటనే నువ్వు ఒక బుద్ధిలోనికి, గ్రహింపులోనికి రావాలి. Don't ignore your pain. నీకుండే అటువంటి నొప్పిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. Maybe God is allowing that pain so that you may come to your senses. మరి దేవుడు ఆ యొక్క నొప్పి నీకు ఉండేటట్టుగా చేస్తాడేమో, ఎందుకంటే అప్పుడు నీకు ఒక గ్రహింపు వస్తుంది అని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God has great plans for us. మన కోసం దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. God is a person who is always moving. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళేవాడుగా ఆయన ఉంటున్నాడు. Remember, Jesus said, "My Father is always at work, and therefore I am at work." కాబట్టి యేసువారి మాట ఏంటంటే, నా తండ్రి ఎల్లప్పుడూ కూడా పని చేస్తున్నాడు, కాబట్టి నేను కూడా పని చేస్తూ ఉన్నాను. I am moving with my Father. నా తండ్రితో కలిసి నేను కూడా ముందుకు వెళ్తున్నాను. Many times our Father moves ahead, but we are stuck. మరి చాలా సార్లు మన తండ్రి ముందుకు వెళ్తున్నాడు కానీ మనం ఆగిపోయాము ఇక్కడ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, let us therefore come to our senses and repent. కాబట్టి మనం ఆ గ్రహింపులోనికి వచ్చి లేదా బుద్ధి తెచ్చుకొని మనం మారు మనసు పొందాలి. Let me read to you Hebrews chapter 12 verse 12 and 13. మరి హెబ్రీ 12:13 వచనం మనం చదువుదాం. Therefore strengthen the hands which hang down and the feeble knees, and make straight path for the feet, so that what is lame may not be dislocated but rather be healed. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 and 13. 12-13 వచనాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకొనుడి. See, it is weak. అది బలహీనంగా ఉంది. Don't let it be broken. అది బలహీనంగా ఉన్నదాన్ని విరిగిపోకుండా చూసుకోండి. It is lame. అది సడలిపోయింది కాలు. But don't allow it to be dislocated, but let it be healed. అది అక్కడ నుంచి దాన్ని అంటే తప్పిపోకుండా అది మళ్ళీ అది బాగా విధంగా చూసుకోండి. Make sure your weakness does not lead you to problem. కాబట్టి నీకుండే బలహీనత అనేది నీకు ఒక సమస్యలు కలిగించేదిగా లేకుండా చూసుకోండి. Don't allow your problem to progress, rather come to your senses, stop it where it is. కాబట్టి నీకుండే సమస్య అది పెద్దదిగా కాకుండా చూసుకోండి. మీకు గ్రహింపులోనికి వచ్చి బుద్ధిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క సమస్య మీరు ఆపొచ్చు. I believe God is speaking to each one of us. మనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. And he is waiting for us to respond. మనం ఆయనకి స్పందించాలని ఆయన కోరుతున్నాడు. You know, we know this saying that it is easy to wake up a person who is sleeping, but difficult to wake up a person who is acting. కాబట్టి నిద్రిస్తున్న వాడిని మనం లేపడం సులభమే, కానీ నిద్ర నటిస్తున్న వాడిని లేపడం కష్టమనే ఒక సామెత ఉంది. I hope you are not acting. కాబట్టి మీరు ఆ విధంగా నిద్ర నటిస్తున్న వారు కాదు అని I అనుకుంటున్నాను. hope none of us are. అలా మనలో ఎవరం కూడా ఆ విధంగా లేమని నమ్ముతున్నాను. Therefore, let us awake. దాన్ని బట్టి ఇప్పుడు మనం మేల్కొందాం. Let us come to our senses. మన యొక్క బుద్ధి తెచ్చుకుందాం మనం. Let us forsake that which is not of God, that thinking which is not right, and align ourselves to God kind of thinking. కాబట్టి దేవుడి నుంచి రానిది ఏదైతే ఉందో దాన్ని ప్రక్కన పెట్టి ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవునికి అనుగుణమైనటువంటి ఆలోచన విధానంలోనికి మనం వద్దాం. Because God has a great plan for you. ఎందుకంటే దేవుడికి నీ విషయంలో గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. Without doubt, God has a plan for you. ఎటువంటి సందేహం లేదు, దేవునికి నీ విషయంలో ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. The story of people of Israel who came out of Egypt is a sad story. కాబట్టి ఇశ్రాయేలు వారు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు వారి గురించిన కథ చాలా బాధాకరమైన కథలా ఉంటుంది. Because what they could have achieved in 11 days, మరి 11 రోజుల్లో వారు ఏదైతే సాధించవలసి ఉన్నదో they could not even in 40 years. 40 సంవత్సరాలు పట్టినా కూడా వారు దాన్ని సాధించలేకపోయారు. 40 years they were just going around in the desert, which is right next to the promised land. ఆ వాగ్దాన భూమికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యంలోనే వారు 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. They were stuck there. అక్కడే వారు ఆగిపోయి ఉన్నారు. Because of their stubbornness, they were stuck there. వారికి ఉన్నటువంటి కఠినమైన హృదయాన్ని బట్టి అక్కడనే వారు ఆగిపోయి ఉన్నారు. Because of their stubbornness, though God was shaking them, they never changed their thinking. కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా ఆ కదిలిస్తున్నా మాట్లాడుతున్నా కానీ వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి వారు సిద్ధంగా లేరు.
I pray, my brothers and sisters, నా ప్రార్థన ఇదే సహోదరి సహోదరులారా, that each one of us may respond to God's shaking in our life. మన జీవితంలో దేవుడు ఆ విధంగా మనల్ని ఆ కదిలిస్తున్నాడు, మేలుకొల్పుతున్నప్పుడు మనందరం కూడా దేవునికి స్పందించే వారముగా ఉండాలి. Taking up the responsibility, బాధ్యత మనం తీసుకోవాలి మన చేతుల్లోనికి. let us come to our senses మన యొక్క గ్రహింపులోనికి మనం రావాలి. and let us change our thinking. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. Do you think you need to do that? ఆ విధంగా నువ్వు చేయాలని నువ్వు చేయాలని నీకు అనిపిస్తుందా? If you think you need to, అలా చేయాలని అనిపిస్తే నీకు, will you please stand up wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు నిలబడి ఉంటావా? so that I may know who all are in the same boat as mine. నాలాగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని ఇష్టపడుతున్నాను. Let us look to the Lord ప్రభు వైపు మనం చూద్దాం, and let us tell him, ఆయనతో ఈ మాట చెప్తాం మనం. Lord, thank you for shaking me. ప్రభు, నన్ను ఈ విధంగా ఒకసారి నువ్వు కదిలించినందుకు మీకు వందనాలు. Thank you for waking me up. నన్ను నిద్రలోంచి మేలుకొలిపినందుకు మీకు వందనాలు. Thank you for bringing me to my senses. నా యొక్క ఆ గ్రహింపులోనికి, బుద్ధిలోనికి నన్ను తీసుకుని వచ్చినందుకు వందనాలు. Tell him, Lord, I humble myself before you. ఇదిగో ప్రభు, నన్ను నేను తగ్గించుకుంటున్నాను నీ ఎదుట. And here I am to change my thinking before you. నీ ఎదుట నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఇదిగో ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. Help me. నాకు సహాయం చేయి ప్రభా. Move me forwards, నన్ను Lord. ముందుకు తీసుకుని వెళ్ళు ప్రభా. Help me to rise above my situation. నా యొక్క స్థితి నుంచి పైకి అధిగమించేవాడిగా నన్ను పైకి తీసుకురా. I need you, Lord. మీరు నాకు కావాల్సి ఉన్నది. Speak to him, my brothers and sisters. ఆయనతో మాట్లాడండి సహోదరి సహోదరులారా. Thank you, Lord. ప్రభువా, మీకు వందనాలు. Father, we come before your presence. తండ్రి, మీ సన్నిధికి వస్తూ ఉన్నాము. We need you, Lord. మీరు మాకు కావాలి ప్రభువా. We need to change our thinking. మా యొక్క ఆలోచనను మేము మార్చుకోవాల్సి ఉన్నది. Help us. మాకు సహాయం చేయండి. Lead us into your truth, మీ యొక్క సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. that we may be free మరి మేము ఆ విధంగా స్వతంత్రులు కావడానికి, and we may rise above. మరి మా యొక్క ఆ స్థితిని దాటి మేము ముందుకు వెళ్ళడానికి In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Can you just say this word with me? నాతో కలిసి ఈ మాట చెప్తారా మీరు? Pain is not bad. కాబట్టి నొప్పి అనేది ఏమంటారు, చెడేమి కాదు. I'm not telling pain is good because nobody likes pain, right? నొప్పి మంచిదే అంటే మంచిదని నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు నొప్పి అంటే. Pain is not bad. కానీ నొప్పి అనేది ఏమి చెడేమి కాదు. Can you say with me, pain is not bad? పెయిన్ ఈస్ నాట్ బ్యాడ్. Pain is not the problem. పెయిన్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. But pain tells me బట్ పెయిన్ టెల్స్ మీ that there is a problem. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. పెయిన్ టెల్స్ మీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. God bless you. దేవుడు మీరు దీవించును గాక. Amen. ఆమేన్.